అవినీతి అంటేనే వైసీపీ, వైసీపీ అంటేనే అవినీతి గతంలో అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. కాకపోతే అప్పుడు అధికారంలో వైసీపీ పార్టీ నేతలు ఉన్నారు కాబట్టి అబ్బెబ్బే అసలు మేము చీమకు కూడా హాని తనిపెట్టలేదు, రూపాయి కూడా మేము ఎప్పుడు తినలేదని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. అయితే తాజాగా మన జోగి రమేష్, మాజీ మంత్రి ఎవరైతే జోగి రమేష్ ఉన్నారో ఆయన గారి అవినీతి భోగవతం అయితే ఒకటి బయటపడింది. ఏంటంటే అగ్రిగోల్డ్ ఆస్తులు మనకు తెలుసు, అవన్నీ కూడా అటాచ్ చేయబడి ఉన్నాయి. సిఐడి అటాచ్మెంట్లో చాలా వరకు ఉన్నాయి, కోర్టులో కేసులు నడుస్తున్నాయి, అదంతా అందరికీ తెలిసిందే. ఈ అగ్రిగోల్డ్కు విజయవాడ దగ్గర సమీపంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులను, అవి కూడా సిఐడి అటాచ్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ ఆస్తులను మాజీ మంత్రి అప్పుడు మంత్రిగా ఉన్న సమయంలో జోగి రమేష్ ఇతరులకు అమ్మేసి సొమ్ములు చేసుకున్నాడు. తన బంధువుల చేత అమ్మించేసి ఏకంగా సొమ్ములు చేసుకున్నాడు. ఒక ప్రభుత్వ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులను ఏ విధంగా జోగి రమేష్ అమ్ముకుంటాడు? దానికి సంబంధించి అగ్రిగోల్డ్ యాజమాన్యం ఈరోజు కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళడమే కాదు, అందులో ప్రతివాదులుగా కలెక్టర్తో పాటు, కమిషనర్తో పాటు, ఇతర సిఐడి అధికారులతో పాటు జోగి రమేష్ బంధువులు వీళ్ళందరినీ కూడా ప్రతివాదులుగా చేర్చింది. అందులో అంటే జోగి రమేష్ అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో ఉంటాడు? గతంలో చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసినందుకు మంత్రి పదవి పొందాడు. ఒక ప్రతిపక్ష పార్టీ ఇంటి నేత మీద దాడి చేసిన వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఖండించి అవసరమైతే పార్టీకి దూరంగా పెట్టాలి, లేదా హెచ్చరికలు జారీ చేయాలి. కానీ దాడి చేసినందుకు మంత్రి పదవి ఇచ్చారు, చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేసినందుకు. మరి అలాంటి వ్యక్తికి ఆ పదవులు ఇస్తే ఏం చేస్తాడు? అవినీతి చేస్తాడు. ఇక్కడ జోగి రమేష్ చేసింది కూడా అదే. దీనికి సంబంధించి ఆ సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూముల కబ్జా ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్న జోగి రమేష్ కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం. సో దీంట్లో ఆల్రెడీ ఎవరంటే అగ్రిగోల్డ్ తరపున అవ్వా వెంకటేష్ అనే ఒక తరపున అయితే ఒక పిటిషనర్ అయితే వేయటం జరిగింది. నున్నా సబ్ రిజిస్టర్గా పనిచేసినటువంటి నాగేశ్వరరావు, అలాగే విజయవాడ రూరల్ తహసీల్దార్ అయినటువంటి బాలాజీ నాయక్, వీళ్ళిద్దరి సహాయ సహకారాలతో అగ్రిగోల్డ్ ఆస్తులను ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసి, అంటే అమ్మేసి, అది వీళ్ళ ఆస్తి కాదు, అది పూర్తిగా ప్రభుత్వ అధీనంలో ఉండాల్సిన ఆస్తి, దాని మీద కేసులు నడుస్తున్నాయి, సిఐడి అటాచ్మెంట్లో ఉంది, కానీ దాన్ని అమ్మేశారు పూర్తిగా. దానికి ఎవరు సహకరించారు? నున్నా సబ్ రిజిస్టర్ సహకరించారు, అలాగే విజయవాడ రూరల్ తహసీల్దార్గా ఉన్నటువంటి బాలాజీ నాయక్, వీళ్ళిద్దరి సహకరించడంతోనే దాన్ని ఈజీగా అమ్మేయగలిగారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారం లేకుండా ఆస్తులకు సంబంధించి ఎవరు ఏం చేయలేరు. అక్కడ రిజిస్టర్, ఇక్కడ ఎంఆర్ఓ, ఇద్దరు ఓకే అంటే ఎవరి భూమి, నా భూమి మీ భూమి కూడా రిజిస్ట్రేషన్ చేయించేసుకోవచ్చు. అందులో వేరొకటి లేదు. పైగా పోనీ ఇది వేరొక వ్యక్తిది అయితే అభ్యంతరం చెప్పడానికి మధ్యలో వస్తాడు. ఇది ఒక వ్యక్తి భూమి కాదు, ఒక సంస్థకు సంబంధించినటువంటి భూము, అది కూడా సిఐడి అటాచ్మెంట్లో, అంటే గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి, పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి భూమి అది. అదే వేరొకరిది అనుకోండి, నా భూమి కబ్జా చేస్తున్నాడని కనీసం బయటకు వస్తాడు. కానీ అది ఎవరిది కాకపోవడంతో, సంస్థది కావడంతో వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఆ టైంలో. ఎందుకంటే అప్పటికి వైసీపీ అధికారంలో ఉంది. ఒకవేళ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఈ భూమిని కబ్జా చేశారని అగ్రిగోల్డ్కి సంబంధించి ఎవరైనా వెళ్ళారనుకోండి, వాళ్ళని బతకనివ్వరు, రాజకీయంగా వేధిస్తారు, ఆర్థికంగా దెబ్బ కొడతారు, వాళ్ళని బతకనివ్వరు రాష్ట్రంలో. అందుకని వాళ్ళు మాట్లాడాల. ఇప్పుడు దానికి సంబంధించి ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, వైసీపీ పవర్ నుంచి దిగిపోయిందో, దాంతో అగ్రిగోల్డ్ సంస్థే ఈ భూములు, అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి భూములు మా భూములు, సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఈ భూములను జోగి రమేష్ తన కుటుంబ సభ్యుల చేత వేరొకరికి అమ్మించేసి సొమ్ములు చేసుకున్నారు. ఖచ్చితంగా తిరిగి ఈ భూములను స్వాధీనపరుచుకుని మాకు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. దానికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, చూడొచ్చు. ఏమని వచ్చింది? జోగి రమేష్ పై హైకోర్టులో కేసు, సిఐడి అటాచ్మెంట్లో ఉన్న అగ్రిగోల్డ్ భూముల కబ్జా, ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్న కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం. దీనికి పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు, దీనికి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేనే లేదు. ఇది కేవలం అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు కబ్జా అయ్యాయి, అది కూడా మంత్రిగా ఉన్నటువంటి జోగి రమేష్ అనుచరులు కబ్జా చేశారు, బంధువులు కబ్జా చేశారని చెప్పి కోర్టుకి వెళ్ళటం అయితే జరిగింది. ఇది ఎక్కడుందంటే విజయవాడ రూరల్ మండలంలోనే అంబాపురం గ్రామ సర్వే నంబర్ 87లో 2160 గజాల విస్తీర్ణంలో ఉన్నటువంటి తమ భూములను గతంలో వివిధ కేసుల నేపథ్యంలో సిఐడి అటాచ్ చేయడం జరిగింది. సో ప్రభుత్వ భూములను రక్షించాల్సిన ఈ భూములే ఈరోజు కబ్జాకు గురయ్యాయి. అవి కూడా జోగి రమేష్ కుటుంబ సభ్యులు కబ్జా చేసి విక్రయించారు, అధికారులు ఎవరు పట్టించుకోలేదన్నారు. ఇందులో పిటిషన్లో ప్రతివాదులుగా ఎవరెవరిని చేర్చారంటే హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని, సిఐడి అదనపు డీజీపీని,
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ని, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ని, అలాగే ఎన్టీఆర్ జిల్లా రిజిస్టర్ని, నున్నా సబ్ రిజిస్టర్ ఎవరైతే నాగేశ్వరరావు దీనికి సహకరించిన వ్యక్తి ఉన్నాడో ఆ సబ్ రిజిస్టర్ని, అలాగే కొత్తపేట సిఐ పోలీస్ శాఖలో సహకరించినటువంటి కొత్తపేట సిఐని, భూమిని కబ్జా చేసిన జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు, జోగి రమేష్ కుటుంబ సభ్యులు వీరిని అందులో చేర్చడం జరిగింది. మరి ఈ భూమిని కొన్నది ఎవరయ్యా అంటే పగడపాటి దుర్గాప్రసాద్, సోముల దుర్గా భవాని, సోముల వెంకటేశ్వరరావు, పగడపాటి సుబ్బారెడ్డి, గడిపాటి బాలమ్మ. సో వీళ్ళకి కూడా ప్రతివాదులుగా చేర్చి దీని మీద విచారణ చేసి భూములను అయితే వెనక్కి ఇవ్వాలని చెప్పి అందులో అయితే చెప్పడం జరిగింది. జోగి రమేష్ అవినీతి అక్రమాలకు ఇది ఒక మచ్చుతునక, అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది అంటే తన అనుచరులను అడ్డం పెట్టి జోగి రమేష్ ఏ విధంగా భూములు కబ్జా చేస్తాడు, ఏ విధంగా ఆస్తులు దోచుకున్నాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. మంత్రిగా ఉన్న సమయంలో నీతి కబుర్లు చాలా చెప్పారు. ఆ రోజు అసలు ఈయన ఏ శాఖ మంత్రిగా ఉన్నాడు చాలామందికి తెలియదు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఉండి తన సొంత నియోజకవర్గంలో కూడా జగనన్న కాలనీలు పూర్తి చేయలేక వదిలేస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాటిని పూర్తి చేయాల్సిన పరిస్థితి. జగనన్న కాలనీలకు పెండింగ్ బిల్లులు పెట్టి వదిలేస్తే వాటిని తెలుగుదేశం పార్టీ చెల్లించాల్సిన పరిస్థితి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి. అంటే గతంలో ప్రజలకు వీళ్ళు చేసిన మేలేమీ లేదు, కేవలం రాజకీయాలను అడ్డం పెట్టుకుని వీరు వెదిగారు తప్ప అక్కడేమో జగన్మోహన్ రెడ్డి కొండలను పిండి చేస్తే వీళ్ళేమో అడ్డంగా దొరికి విజయవాడ మండల పరిధిలో ఉన్నాయి, రూరల్ మండల పరిధిలో ఉన్నాయంటే అవి ఎంత ఖరీదు గల భూమిలో మీరు అర్థం చేసుకోవచ్చు. విజయవాడలో ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. సో అలాంటి ప్రాంతంలో దాదాపుగా 2160 గజాలను ఇతరులకు విక్రయించేయటం, వాళ్ళ పేరు రిజిస్టర్ చేయటం, ఇదేదో వీళ్ళ సాత సొమ్ము వీళ్ళ బాబు సొమ్ము అయినట్టు, లేదా వీళ్ళకేదో కష్టార్జితంతో వీళ్ళేదో సంపాదించిన భూమిలాగా ఎక్కడో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూములను అమ్మేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఒకటే, ఇంకొక 15 ఏళ్ళు 20 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం, మనల్ని అడిగేవాళ్ళు లేడు, ఇన్నేళ్ల తర్వాత రెడ్డి ఎవడో రాజు ఎవడో, ఉంటే ఉంటాం పోతే పోతాం, ఆ రోజు మనల్ని అడిగేది ఎవడో. అందులో మనం అధికారంలో ఉన్న వాళ్ళని ఎవరు కూడా ప్రశ్నించలేరు కదా. వైసీపీ నాయకుల ప్రధాన బలం ఏంటి? భయం లేకుండా పోలీసులా ఏం చేయలేరు, రెవెన్యూ వ్యవస్థ దాసోహం అంటదే. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఆయనే కబ్జా చేస్తున్నాడు కాబట్టి వీళ్ళని ప్రశ్నించలేడు. కాకపోతే ఏంటంటే ఆయన పెద్ద స్థాయిలో ఉంటాయి, ఇక్కడ కొద్దిగా చిన్న స్థాయిలో ఉంటాయి. సో జోగి రమేష్ అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ జరపాలా. ఇది నాకు తెలిసి ఇది ఒక చిన్న మచ్చుతునక. ఇలాంటివి జోగి రమేష్ హయాంలో చాలా జరుగుండొచ్చు. కాబట్టి జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలతో పాటు ఏదైతే ఇప్పుడు అగ్రిగోల్డ్కు సంబంధించి, వాస్తవానికి అగ్రిగోల్డ్కి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తానని చెప్పి కనీసం ఇవ్వకుండా మోసం చేశాడు. 5 ఏళ్ల పాటు ఎక్కిన 3 నెలల్లోనో 6 నెలల్లోనో మొదటి ఏడాదిలోనే 800 కోట్లు 1200 కోట్లు ఎంత ఇస్తానని చెప్పాడు. 200 కోట్లు 100 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. తర్వాత అగ్రిగోల్డ్కి సంబంధించి ఎవరికి కూడా ఆస్తులకు సంబంధించి వారికి నష్టపోయిన వారికి ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి పరిహారం చెల్లించాల. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే హామీ, అగ్రిగోల్డ్ బాధితులకు నేను సత్వర న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. కానీ ఆ భూములు ఈరోజు కొట్టేశారు. సో జోగి రమేష్ కానివ్వండి, ఆ కుటుంబ సభ్యులు కానివ్వండి, చేసిన అవినీతి అక్రమాల మీద పూర్తి స్థాయి విచారణ జరపాలా. వీరందరి మీద కఠిన చర్యలు, సహకరించిన అధికారులతో కూడా తప్పే. అక్కడ ఉన్న సబ్ రిజిస్టర్ కానివ్వండి, లేదా అక్కడ ఉన్నటువంటి విజయవాడ రూరల్ తహసీల్దార్ కానివ్వండి, బాలాజీ నాయక్ కానివ్వండి, వీరందరూ కూడా అందులో భాగంగానే ఉంటారు. వీరందరి మీద కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఏది ఏమైనా జోగి రమేష్ అవినీతి భోగవతం మరొకసారి బయటపడింది.